అందరికీ. నేను ఎప్పుడు బంగాళదుంప ఫ్రై చేయాలి అనుకున్నా అది అయితే హల్వా అయిపోతుంది. ఇక మా మమ్మీ నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా బంగాళదుంప ఫ్రై అండ్ పెరుగుచారు అయితే చేస్తుంది. పెరుగుచారు బంగాళదుంప చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టము. ఇక అందుకే ఈరోజు మా మమ్మీ నేనున్నాను అని చెప్పి బంగాళదుంప ఫ్రై అండ్ పెరుగుచారు చేసింది. ఇక నేను చేసినప్పుడు బాగా రాదు కదా, మా మమ్మీ ఎలా చేస్తుందా అని చెప్పి వీడియో అయితే తీశాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ ఆనియన్, 2 ఎండుమిర్చీస్, 1 చెంచా తాలింపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని 2 నిమిషాలకి ఈ బంగాళదుంపలు వేసేసుకోవాలి. బంగాళదుంపలు సగం వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని అరగంట వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చిన్నుల్లి కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చిన్నుల్లి కారం వేసుకున్నాక 5 మినిట్స్కి పొయ్యి కట్టేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప అండ్ పెరుగుచారు. ఒకసారి ట్రై చేయండి. పెరుగుచారు వీడియో కూడా పెడతాను. ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.